యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, మహోన్నత పరిశుద్ధుడా, యేసుక్రీస్తు ప్రభా, రాజులకు రాజా, ప్రభుల ప్రభా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పదవులకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ దాసుడు, మా ప్రియుడు నెహెమ్యా గారి గృహంలో ఈ విధంగా శుద్ధికుడు కలిగి ఉండడానికి మాకు అనుగ్రహించిన నీ పరలోక ప్రేమకై మరొకసారి శుద్ధి సారాయిస్తూ మానవ మాత్రం బలహీనం నన్ను జ్ఞాపకం చేసుకో. నాయన పచ్చుకున్న జ్ఞాపకున్నాను కళ్ళు చలికాల వరకు నీ రక్తం పూర్తించి కడిగి పవిత్రపరిచి ప్రభా యోహాను సువార్త 6:56 ద్వారా నాయన మరి నా సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ సన్నిధి తోడే నడిపించు. నీ దూతల కాదు నుంచి ఆవరణమంతా నేను కోరుకుంటూ కనిపించని సాధారణంగా శక్తుల లయకట్టమని ప్రాణిస్తూ ప్రతి వ్యర్థమైన మాటలు తప్పించమని ఈ సన్నిధి తోడే నడిపించమని మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. చేరిన బిడ్డలు ఇంకా రావాల్సి ఉంటే స్వకాలు నడిపించమని యేసుకృష్ణ మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు దాసరి కృష్ణయ్య. మా తండ్రి గారి పేరు దాసరి సైదులు. మాది నార్కట్పల్లి మండలంలోని స్వగ్రామం. ఇక్కడ నార్కట్పల్లి నుండి 4 కిలోమీటర్లు కొండపాకొండగూడెము. మేము యాదవులము, అంటే గుల్లవాళ్ళం. అయితే మా తండ్రి గారికి మేము 6 అన్నదమ్ములం, ఒక అక్క. మరి మాకు వ్యవసాయము, భూమి రేగడి అవన్నీ ఉన్నాయి అప్పుడు. అయితే నేను మా నాన్నగారికి 5వ సంతానము. నార్కట్పల్లికి 1982లో 6వ తరగతి చదువుకోవడానికి నార్కట్పల్లి బీసీ హాస్టల్ ఉంది, వెస్టర్న్ కలర్. దాంట్లో ఉంటూ హై స్కూల్లో చదువుతున్నాం. అక్కడ 1987-88 వరకు చదివిన. ఆ తర్వాత నల్గొండలో కాలేజీకి వెళ్ళాము. అయితే కాలేజీ చదువు మీద శ్రద్ధ లేక ఏదన్నా పనిచేసి జీవించాలని ఆశతో చదువు ఆపేసి ఇంటర్మీడియట్లో ఏదైనా పని చేసుకోవాలని ఆశ ఉండి కొద్దిగా వ్యవసాయం ఉండే అట్లా మా అన్నతో పాటు కొంతకాలం అట్లా చేసినాము. ఆ తర్వాత నేను 92వ సంవత్సరంలో మా అమ్మ తమ్ముళ్ళు నార్కట్పల్లినే ఉన్నారు. మా అమ్మమ్మ ఊరు నార్కట్పల్లి. 6 మామయ్యలు. దాంట్లో 4వ మామ నాకు ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. అయితే ఆయన వెంట వెళ్తే మొన్న హైదరాబాద్లో జాబ్ ఏమని ఇప్పిస్తాడు. మా అమ్మ హైదరాబాద్లో పంజాగుట్టలో ఉండేవాడు. సిటీఓ డిపార్ట్మెంట్, కమర్షియల్ టెక్స్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్. ఆ కాలంలో మరి ఏమైనా జాబ్లు ఇస్తుండొచ్చు 1992లో అని ఆశతో అక్కడికి వెళ్తే ఆయన కూడా ఏమి ఇచ్చేయలేదు, అట్లా దొరకలేదు. సరే అని నేనే ఒక
దగ్గరికి వెళ్ళి ఇలా నాకు పని కావాలి సార్ అంటే, నువ్వు ఎవరమ్మా, నీకు ఎట్లా పని అంటే, మరి ఆయన అన్నాడు, నా దగ్గర ఒకటి కాలేజ్ చేసిన ఐడి కార్డు ఉంది సార్ అంటే, ఇక ఎక్కడ చేసినామంటే నల్గొండ ఇట్లా సంగతి అని చెప్పేసిన. ఆయన ఏమన్నాడు, మీ సొంతూరు ఎక్కడ అన్నాడు, నువ్వు సిటీ నుంచి వచ్చినావా విలేజ్ నుంచి వచ్చినావా అన్నాడు. అంటే మాది విలేజ్ సార్, గ్రామము, సిటీకి కొన్ని కిలోమీటర్ దూరం ఉంటుందంటే, సరే ఊరోళ్ళు అయితే పెట్టుకోవచ్చు, ఆయన తమిళనాడు మేనేజరు, విలేజ్ పర్సన్ అయితే నో ప్రాబ్లం, జాయిన్ టుడే అన్నాడు. సరే అని ఇంకా జాయిన్ అయినా. సూపర్వైజర్గా చేసిన కొంతకాలం అక్కడ చేస్తుంటే నాకు అప్పటికి స్మోకింగ్ చేసే అలవాటు, సినిమాలు చూసేది అది ఉన్నది, పాము తినేది ఎట్లా ఉంటే ఒకసారి జ్వరం వచ్చింది. ఏ విధం చేతనైనా ఇది మానుకోవాలి, ఈ పొగ తాగటం, బీడీలు, సిగరెట్లు ఇవి మానేయాలని ఆశ కలిగి ఉంది. ఎట్లా అని నాలో అన్వేషణ ప్రారంభమైంది. అయితే ఒక దినం నిన్న రెస్టారెంట్లోకి లోపలికి వచ్చినాయి ఈ సువార్త పత్రికలు లోపలికి వస్తే ఒక సైడ్ తెలుగులో ఉన్నాయి, ఇంకొక సైడు ఇంగ్లీష్లో ఉన్నాయి. అయితే వాళ్ళు, నేను నా దగ్గర అసిస్టెంటు డిగ్రీ చేసిండు, ఈ ఇంగ్లీష్లో ఏం రాసిన చూసి తమ్మి ఒకసారి అంటే, సరే అని అన్న, ఇదే సేమ్ టు సేమ్ స్మోకింగ్ అవన్నీ, జూదము, దొంగతనము, వ్యభిచారము అవన్నీ రాసిందో సేమ్ అన్నాడు. సరే అని, నాకు స్మోకింగ్ హ్యాబిట్ తోటి చాలా దరిద్రమైన అలవాటు ఉంది, దాన్ని మానుకోవాలని నేను ఆశపడుతున్నాను, నా వల్ల కావట్లేదంటే, ఆయన పోయి ఆ పక్కన ఇంకొక ఆయన రతన్ మండల్ అని కలకత్తా అబ్బాయి, ఆ అబ్బాయికి చెప్పిండు, భయ్య ఇట్లా అన్న అంత హిందీ వాళ్ళు అక్కడ ఇట్లా అన్న చర్చికి పోతారట, చూడు ఆయనకు మానుకోవాలని ఆశ ఉందంట అన్నాడు. సరే అని నేను ఏమన్నాడంటే, అక్కడ అడ్రస్ ఉంది, మీరు యూసుఫ్ కూడా పక్కల చర్చి ఉంటుంది, అక్కడ రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఆదివారం దాంట్లో అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ని పట్టుకొని నేను ఆ అబ్బాయి అన్న నేను కూడా వస్తా అంటే, ఈ సంభాషణ అంతా హిందీలో జరిగింది మాకు మధ్యలో. అప్పటి నాకు కొద్దిగా నేర్చుకున్నా. అయితే అర్థమయ్యేది కొద్దిగా మాట్లాడేది. అన్న ఇట్లా పొలం రేపు నాతో పాటు రా అన్నాడు. సరే అని ఇద్దరం పోయి మేము యూసుఫ్ కూడా ఈ ఖైరతాబాద్ నుంచి ఆ బస్ ఎక్కి ఇట్లా పోయేసరికి అక్కడ చర్చి ఇంకొక జస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంది. కాసేపు కూర్చున్నాం. నాకు ఫస్ట్ టైం కనుక యాక్చువల్లీ ఏం అర్థం కాలేదు. ఆ నుంచి సరే అక్కడ కానుకలు వేసినాం. మళ్ళీ ఆ పాస్టర్ని సార్ నేను ఇట్లా వేసుకొని నమ్ముకోవాలనుకుంటున్నాం, నాకు ఇట్లా బలహీనతలు ఉన్నాయి, స్మోకింగ్, పొగ తాగేది, బీడీ తాగే అలవాటు ఉంది, సిగరెట్లు ఇట్లా తాగుతున్నాం, బంద్ చేయాలని ఆశ ఉందంటే, అప్పుడు అక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, దాంట్లో స్వస్థత కూడికలు జరుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్ళండి, రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయని వాళ్ళు చెప్పారు. సరే అని నేను అక్కడి నుంచి వచ్చి డ్యూటీ చేసి మళ్ళీ సాయంత్రం మాకు చాలా బిజీ వర్క్ ఉంటుంది సాయంత్రం సమయాన్ని. అయితే మా మేనేజర్ అడిగిన, సార్ నాకు ఇట్లా ఒక 4 అవర్స్ పర్మిషన్ కావాలి సార్ అంటే, 4 అవర్స్ నీకు ఇస్తానమ్మా పర్మిషన్ వద్దానండి. ఒక రోజు అయితే ఇస్తున్నాను సార్ ప్లీజ్ అని చెప్పిన. సరే జ్వరం తీయరా సార్, నాకు కూడా కొంచెం హాస్పిటల్ వెళ్తే తీయరా, చర్చి అట్లా మీటింగ్ అవుతుందంటే, సరే పోయి రాపో అన్నాడు. ఆ రోజు వెళ్ళేసరికి ఇంకా అక్కడ అంతా పెద్ద జనరేటర్స్, లైట్స్, మైక్స్ అన్ని పెట్టేసి మీ పాపాలు ఒప్పుకోరు అని అంటే, సరే అని నేను చేయలేబట్టి, ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించాలి అని చేయలేబట్టి పాపాలు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించాను. అప్పుడే ప్రభు నా చేయి పట్టుకున్నాడు. అయితే నేను ఏదో ఒకటి తెలియని సంతోషం, ఆనందం నాలో అప్పటి నుంచి ప్రారంభం అయిపోయింది. ప్రభు మరి ఈ విధంగా సరే ఆ రోజు మీటింగ్ వచ్చినాక నాలో ఉన్న స్వభావం అనేది మారుతూ వస్తుంది.
ఓ నేను అనుకున్నా ఇంకా అక్కడి నుంచి ఒక 6 నెలలు మళ్ళీ నేను డ్యూటీ చేసిన. అక్కడి నుంచి వెళ్ళించిన. దేవుడు వెళ్ళిపో, ఇక్కడ లేదు మీకు భూమి ఉంది, వ్యవసాయం చేసుకోవచ్చు, మీరు 6 నెలలు అమ్ముడు కదా, దేవుడు వెళ్ళమంటున్నాడు. ఏమి ఇక్కడ నేను లైఫ్ సెటిల్ చేద్దాం అనుకున్న, సిటీలో ఎంజాయ్ చేయొచ్చు, ఎన్నో మా మామయ్య జాబ్ ఇట్లా పెట్టిస్తుండొచ్చు, సరే అట్లీస్ట్ అటెండర్ జాబ్ అనేది పెట్టేయాలా అన్న ఆశ నాకు. నాది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కదా, కనీసం అటెండర్ జాబ్ పెట్టేయడా అని అట్లా ఆశపడి నేను హైదరాబాద్ వెళ్ళాను. కానీ అసమానమైన రక్షణ దొరికింది నా జీవితంలో. సరే దేవుడు ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకా నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫోటో కొనుక్కొని, యేసుప్రభు ఫోటో కొనుక్కొని వచ్చేసిన. ఇట్లా గుడ్ ఫ్రైడే క్రిస్మస్కు సూట్ కేసు ఉండే, సూట్ కేసు యాక్చువల్లీ ఓపెన్ చేసి క్యాండిల్ సినిమాలలో ముట్టిస్తారు కదా, వాళ్ళు ఎవరో పెంచుకొస్తున్నారు, రోమన్ క్యాథలిక్లో ముట్టించి ఇట్లా మొక్కుతూ మళ్ళీ సూట్ కేసు క్లోజ్ చేసి మూసేసి మళ్ళీ మా ఊళ్ళో నిలవకుండా సీక్రెట్గానే ఆరాధిస్తాం. దేవుడా నేను ఎట్లా మొక్కాలో నాకు తెలియదు కానీ ఇట్లా మొక్కుతున్నా, నువ్వే సాయం చేయని చెప్పి ఏదో అట్లా మొక్కుకుంటా అట్లా ఉన్నా. ఇంకా చివరికి మ్యారేజ్, హిందూ మ్యారేజ్ అయిపోయింది. మామ కూతురు, 2 పిల్లలు అయ్యారు. నాకు తెలియని విధానంలోనే ఒక రకమైన జబ్బు షురువైంది. అయితే నేను ఏ డాక్టర్ దగ్గర పోవాలా, ఏం చేయాలని ఆలోచన ఉంటే సరే ఎక్కడ పోయినా ఏమయ్యేటట్లేదు. సరే అని హోస్టల్ ఫ్యాక్టరీలో అప్పుడు నేను కాంట్రాక్ట్ చేస్తున్నా, కాంట్రాక్ట్ పర్సన్గా చేస్తుంటే ఒక సహోదరుడు కలిసిన, వెంకట్ అని. ఆ సహోదరుడు చెప్పిండు, ఏందన్నా ముఖం చూస్తే అందంగా ఉంది, లోపల ఏదో బాధపడుతున్నావు అని. నాలో ఏదో ఒక తెలియని బాధ లోపల ఉంది, కానీ నీ దగ్గర చూడడానికి మంచిగా ఉన్నాను. బ్రదర్ ఎట్లా కనిపెట్టిండు ఆయన, హోరేపు చర్చకు వచ్చేవాడు. నాకేం లేదు, నేను బాగానే ఉన్నా అని చెప్పిన. లేదా నువ్వు బాధపడుతున్నావు, నీ ముఖం చూస్తే బాగుంది ఇంకా లోపల బాధపడుతున్నావు, నాకు జాతకం చెప్తుండే నేను. నాకు వెంటనే అనుమానం వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తమ్మే అది అంటే, సరే ఏం కదా నాయుడు చర్చికి పో, నకరెక్కల్లా ఉంది. నేను మా సొంతూరు నుంచి నకరెక్కలు పోయేసరికి అక్కడ చర్చ్ అయిపోయింది. అక్కడ ఒక ఫాదర్తో ప్రాణం చేసుకున్న తర్వాత మళ్ళీ హోస్టల్ ఫ్యాక్టరీకి వచ్చినాక బ్రదర్ ఇట్లా సంగతి అడిగేసరికి అయిపోయిందంటే ఇంకా అక్కడికి ఏమవుతాను, నా అక్కడికి వెళ్ళి జాగరణ చర్చ్ ఉంది, బస్ స్టాండ్ పక్కమాట. నేను చర్చ్ అని నాకు అంత ఐడియా లేదు అప్పట్లో. సరే అక్కడికి పోయినాక అట్లా దేవుడి దగ్గర అంత సహోదరులు పిలిచినాక మరి దైవజనం ద్వారా ఈ వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు ఈ చర్చకు వచ్చి మరి ప్రభువా నా పాపాలు, నేను నా పాపం క్షమించు అని అడిగినో నాలో గొప్ప సంతోషం, సమాధానం. ఆ సమాధానం చెప్పలేనిది, ఆ సంతోషం వివరించలేనిది కూడా. అంత గొప్ప ఆనందం ఉంది. కానీ ఇక్కడ ఏముందంటే పరలోకంలో నుండి వచ్చిన జీవాహారం, ఇది పరలోకం నుంచి వచ్చింది. మరి ఆ పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ఈ భూమి మీద ఎంత సంతోషం ఉంది, ఆనందం ఉంది. మరి పరలోకం వెళ్తే ఎట్లయినా ఒక దినం అయితే ఇప్పుడు పుట్టాము, కొన్నాళ్ళు బ్రతుకుతాం, మళ్ళీ వెళ్తాం కదా. మరి మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ సంతోషం, ఆనందం ఎంత ఉంటుందో అని నేను అప్పటి నుంచి ప్రభా మరి నా పాపాలు క్షమించని తీర్మానం చేసుకొని ఆ దినంకి వెళ్ళి మరి ఆ రోజుల్లో సహోదరులు బలంగా ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మరి సంఘాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా నన్ను ఆదరించారు. ఈ విధంగా నా జీవితంలో గొప్ప మార్పు, సంతోషం, సమాధానం అందించబడ్డది నాకు. ఆ తర్వాత మళ్ళా చిన్న కుమారుడు ప్రభు ఇచ్చాడు, ఉద్యోగము, ప్రైవేట్ జాబు. ఈ విధంగా నా విశ్వాస జీవితంలో కొనసాగించుకుంటూ వస్తున్నాను. ఎన్ని కష్టాలు, బాధలు, అనారోగ్యం వచ్చినప్పటికీ ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. నాలో సంతోషం, ఆనందం నన్ను విడవకుండా, ఎడబాయకుండా ఆయన కృపలో భద్రపరుస్తూ, సంరక్షిస్తూ పోషిస్తున్నాను. మీ జీవితంలో ఇంకా ఎవరైనా మరి మీకు సమాధానం లేకపోతే ప్రభు దగ్గర రండి. ప్రభు ఆయన మరి కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల కింద భద్రపరుస్తాడో ఆ విధంగా
మన పాపాలన్నింటినీ కడిగి పవిత్రపరిచి ఆయన అరచేతిలో చెప్పుకొని మనకు శాంతి సమాధానం ఇస్తాడు. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరి తిరిగి లేచిన ప్రభు. మరి ఈ విధంగా దేవుడి వాక్యాన్ని దీవించును, సాక్ష్యాన్ని దీవించును గాక.